ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ నల్గొండలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి ఇక్కడున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే సార్. మీ పేరమ్మా? ధనుష. ఏం చేశారమ్మా? హౌస్ వైఫ్. గ్రామం మండలం? దేవరకొండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? బాగుంది సార్. అన్ని విధాలుగా బాగుంది. లేడీస్ విషయంలో కానీ ఇక్కడ కొంచెము గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా కబ్జా చేస్తున్నారు కొన్ని ఊర్లల్లో పార్టీ తరపు నుంచి. దాని గురించి కూడా సారుకి తెలవాలి. ఇదిగో ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, వీడియోస్ ఫొటోస్తో పాటు నా దగ్గర ఉన్న నేను కలెక్టర్ గారిని కూడా కలిసాను, నల్గొండ కలెక్టర్ని. వీడియోస్ కూడా ఉన్నాయి. ఆక్రమి రేవల్లి ముత్యాలు 50-60 దాకా గవర్నమెంట్ స్థలాలు కబ్జా చేసుకొని అమ్మేస్తున్నాడు. ఇట్లే ఫ్లాట్లు పట్టాలు తయారు చేసి అమ్ముతున్నాడు. రేవంత్ రెడ్డి గారి దాకా పోవాలని చేరుకోవాలని నేను అనుకుంటున్నా. న్యాయం జరగాలనుకుంటున్నా. అందులో మాది కూడా ఉంది. నాలాంటి అమాయకులు చాలా మంది ఉన్నారు. మాది 100 గజాలు ఉంది. 100 గజాల ల్యాండ్ ఉంది. అక్రమాలకి ఇప్పుడు కాదు, అది ఒక 20 సంవత్సరాల క్రితం మా నాన్నకి ఇచ్చింది అది గవర్నమెంట్. ఇలాగే అన్నీ ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. కలెక్టర్ ఆఫీస్ కూడా చేస్తున్నాం. అసలు కలెక్టర్ గారు కూడా పట్టించుకోవట్లేదు. ఆర్డీఓ, ఎంఆర్ఓ గారు, ఆర్ఐ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సార్ అందులో. ఇది సార్ దగ్గర చేరాలని కోరుకుంటున్నా నేను. ఒక 4 years 5 years నుంచి అమ్మ నాన్న కూడా మాకు లేరు. 4 ఆడపిల్లల మున్నం చేసినాము. సార్ దాకా చేరాలని కోరుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన నుంచే మేము ఇలా రోడ్డుకి ఎక్కవలసి వచ్చింది సార్. మా స్థలము గవర్నమెంట్ స్థలాన్ని 59 జీవో రిజిస్ట్రేషన్ చాలా మందికి అసలు ఏమి ఇంక్వైరీ చేయకోకుండా దేవరకొండ ఆర్డీఓ గారు పట్టాలు చేసిర్రు. మొత్తం గవర్నమెంట్ ల్యాండ్సే. వాళ్ళందరూ చాలామంది రోడ్ల మీద పడిండ్రు. ఒక్కసారి వచ్చి ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ చేయట్లేరు. ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళినాము. ఇప్పుడు కోమటిరెడ్డి సార్ని కూడా కలిసినాము. అసలు న్యాయం జరుగుతుందని నేను అనుకోవట్లేను సార్. అనుకోవట్లేను. ఇంకేమో ఇప్పుడైతే రాసిరు, చూడాలి. చాలా సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము. 59 జీవో రిజిస్ట్రేషన్ అయినందుకే చాలామంది రోడ్ల మీద పడినాము. గవర్నమెంట్ స్థలాలని రిజిస్ట్రేషన్ చేసిరు వాళ్ళు. అట్లా అసలు పట్టించుకోవట్లేరు. ఆ స్థలాలు అమ్ముతున్న అతన్ని గురించి కూడా పట్టించుకోవాలని రేవంత్ రెడ్డి వరకు పోవాలని కోరుకుంటున్నాను. అంటే మీలాగనే చాలా మంది భూములు కూడా అక్రమాలకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. అయినా కానీ ఆర్ఐ, ఎంఆర్ఓ అందరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇందులో. వీడియోస్తో పాటు నా దగ్గర ఉన్నాయి సార్. వీడియో పాటు ఉంది నా దగ్గర. ఇవి కూడా సార్కి మేడానికి, కలెక్టర్ మేడానికి కూడా నేను చూపించాను. అయినా కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. చాలామంది రాజకీయ నాయకులు కూడా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యిండ్రు ఆ స్థలాల మీద. సార్ రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి పోవాలని కోరుకుంటున్నా సార్. ఈ వీడియో థ్యాంక్స్ అమ్మా. ఓకే సార్. మీ పేరు సార్? నా పేరు గోపికృష్ణ. ఏం చేస్తుంటారు సార్? నేను అవసరం పని చేస్తా. గ్రామం మండలం? నల్గొండ లోకలే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మేము అట్లే చెప్తామండి. ఆయన మంచి వ్యక్తి, కానీ కొంచెం మా నల్గొండ జిల్లాలో మాత్రం అర్థం చేసుకోవాలి. రోడ్ల విషయంలో మాత్రం అర్థం చేసుకోవాలి వాళ్ళు. చాలా మటుకు రోడ్లు అయితే ఆగం ఉన్నాయి మొత్తం. ఆ విషయం అయితే ఆయన అర్థం చేసుకోవాలి ఫస్ట్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన అయితే మంచిగుంటాడు, మంచిగా చేసిండు. అందరికీ మంచిగా చేసిండు. నేను అట్లా ఏమి తప్ప అనలేను. ఆయన అయితే మంచిగా చేసాడు. నా విషయంలో అయితే ఆయన అయితే మంచిగా చేసాడు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి అంటే ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు సంక్షేమ పథకాలు కానీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అందుతున్నాయంటారు. అది మనం చెప్పలేము సార్. పెద్దవాళ్ళు విషయాలు కాబట్టి మనం చెప్పలేము. నాకు బస్సు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. మీ పేరమ్మా? అలివేణి. ఏం చేస్తారమ్మా? బ్యూటిషియన్. గ్రామం మండలం? భువనగిరి, యాదాద్రి డిస్ట్రిక్ట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా?
అంటే నాకు తెలిసినంత వరకు అయితే పర్వాలేదు అనిపిస్తుంది. సో వెరీ నైస్ పర్సన్. అంటే ఇంకా ఇప్పుడు నాకు తెలిసి అయితే ఫ్రీ బస్ గురించి ఇవైతే తెలుసు. దీని గురించి అయితే మంచి అభిప్రాయం ఉంది. చాలామంది అంటున్నారు. మేము విన్నంత వరకు కూడా ఓకే, బెటర్ అనిపిస్తుంది. నేను విన్నంతవరకు బెటర్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ అంటే కేసీఆర్ కూడా అంతే. అప్పుడు వాళ్ళ విషయంలో వస్తే వాళ్ళు కూడా మంచి అన్నీ మంచి ఫెసిలిటీస్ కానీ అవన్నీ బాగున్నాయి కదా. సో ఆయన కూడా బెటర్ అని. ఇంక ఇప్పుడు రేవంత్ గారి గురించి అంటే ఇప్పుడు ప్రజెంట్ కాబట్టి ఇంకంత తెలిసినంత వరకు అయితే గుడ్. ఇంకా ముందంటే ఇంకా చూడలే కాబట్టి ఓకే, థ్యాంక్స్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. సార్ చెప్పండి. మీ పేరు సార్? నా పేరు శ్రీను. ఏం చేస్తుంటారు సార్? మేము హాస్పిటల్ వర్క్ చేస్తుంటాం. గ్రామం, మండలం? మన వార్డే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలనంటే పాలన ఇప్పుడు అన్నీ అమ్మలో పెట్టిన కానీ చేస్తూ చిన్న చిన్న చేస్తారు. అమౌంట్ ఎక్కడ లేదని అంటుంటారు కదా. అంతా పెద్దల వ్యాపారం, అంతా రాజకీయం, అంతా వాళ్ళది. మరి అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను నేను. అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ పాలన అంటే కేసీఆర్ పాలన బాగానే ఉంది. అది కూడా అప్పుడు బాగానే ఉంది, లేదని కేసీఆర్ పాలన కూడా మంచిగా ఉన్నది. కానీ ఇప్పుడు ఆయన అన్ని అప్పుల పాలు చేసిపోయినట్టు. అంటే అప్పుల పాలు కుండలో ఏం లేదు, ఏముంది అది అని చెప్పి అంటుండే కదా. అంటే అప్పుల పాలైన వల్ల రాష్ట్రం ఇంకా కొంచెం ముందు తాగలేకపోతుంది. ఇక ఆయన వడ్డీలు కట్టాలంటుండే, ఇవి అంటుండే, అవి అంటుండే చేస్తుండు. ఉద్యోగాలు కూడా వేసిండు కదా. కేసీఆర్ అయితే ఇవ్వలేదు ఉద్యోగాలు, ఎందుకన్నా. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్ అండి. ఏంటంటే నీ పేరు సార్? నమస్కారం. మీ పేరు సార్? నా పేరు సోమయ్య, రిటైర్డ్ టీచర్, సూర్యాపేట డిస్ట్రిక్ట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయి నెట్టేసిన ప్రభుత్వాన్ని తీసుకువస్తున్నాడు. మరి అదేవిధంగా రైతు కానీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత ప్రయాణ బస్సులు, గ్యాసు, ఈ విధంగా 2 లక్షల లోపు రైతులకు రుణమాఫీ చేస్తున్నారు. ఈ ప్రజాపాలన చాలా చక్కగా ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ తన స్వలాభం కోసం ప్రాజెక్టులు నిర్మించుకొని విడిగా ఖర్చు చేసి ప్రజల మీద రుద్ది పెట్టిండు. మరి ఆ విధంగా ప్రజలకు ఏ విధంగా అయితే రుణమాఫీ చేయాలనో ఆ రోజు 1,00,000 రూపాయలు చేసిన కేసీఆర్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేసిండు. కాబట్టి ఇది రైతుకు చాలా వస్తుంది. కాకుంటే ఇక్కడ ఏంటంటే ఉచిత పథకాలు అనేది రద్దు చేయాలి. ఇంతకుముందు కేసీఆర్ రైతు బంధు ఇచ్చాడు. రైతు బంధు ఎవరికి ఇచ్చాడు? 100-150 ఎకరాలు బోర్లు గుట్టలు ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. కానీ ఇక్కడ మినిమము 10 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా ఇచ్చినట్టయితే చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికో పేదలను కొట్టి దొరలకు ఇచ్చినట్టుగా పేదలకు న్యాయం చేయాలి. ఇక్కడ పేదలకు న్యాయం చేసినప్పుడే ఆ పేదలు తలుచుకుంటారు. కాబట్టి రేవంత్ పరిపాలన చాలా చక్కగా ఉంది. ఆయన ఏమంటుండంటే మినిమం 10 ఎకరాల వరకు మేము రైతు భరోసా ఇస్తున్నాం అంటుండ్రు. కాబట్టి చాలా చక్కగా ఉంది. ఎందుకు గుట్టలకు బోళ్ళకు ఇవ్వకుండా చక్కగా రైతులకే చేరాలి ఈ రుణం కూడా అనే విధంగా చాలా చక్కగా ఉంది. కాకపోతే ఇంకేందంటే కేసీఆర్ చేసిన అప్పులు ఊబిలో కూరుకుపోయి రిటైర్మెంట్ వయసుని 58 నుంచి 61 సంవత్సరాలు పెంచిన కేసీఆర్ ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకుండా పోయి ఈ కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి మీద రుద్దిండు. రేవంత్ రెడ్డి గారు అంటే నేను కూడా 61 చేస్తా, 63 చేస్తా అని చెప్పిండు. కానీ నిరుద్యోగ ఉద్యోగులు ఇవ్వకుండా, రిటైర్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఏజ్ని పెంచినట్టయితే ఇది చాలా బాధాకరం. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు పీజీలు, ఎంబీఏలు చేసి రోడ్ల మీద పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించినట్టయితే వీళ్ళకు వయసు పెంచుకునేలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకు వాళ్ళు దాచుకున్న డబ్బుల్ని నేరుగా ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మేము దాచుకున్న డబ్బులు మా డబ్బులు మాయాయి. జీపీఎఫ్ కానివ్వండి, ఎన్కాష్మెంట్ ఇయర్స్ కానివ్వండి, మాకు ఇవ్వకుండా, గ్రాట్యుటీ పెన్షన్స్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చేయడం న్యాయం కాదు. ఇప్పటికైనా ఆ రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు ఆ బెనిఫిట్స్ అని కల్పించి వీళ్ళని ఆదుకోవాలని కోరుచున్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పరిపాలన ఏముంది? అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు ఏ విధంగా చేసిందో కేసీఆర్ వచ్చిన తర్వాత మేడిగడ్డ కానీ, సుందిళ్ళ కానీ ఆ బ్యారేజ్లకు విడిగా డబ్బులని ఖర్చు పెట్టి ఆ బ్యారేజ్లన్నీ కూలిపోయి నాశనం అవుతున్నాయి.
ఇవాళ శ్రీరామ్ సాగర్లో నీళ్ళు రాకుండా పోతే ఆ కూలిపోయిన తర్వాత నీళ్లు రైతులకు ఏ విధంగా వస్తాయి? ఇప్పుడు ఏమంటారు జనం మొత్తం, రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులకు నీళ్ళు ఇస్తాయి అంటున్నాడు. ఆ మేడిగడ్డ సుందర ప్రజలు కూలిపోయిన తర్వాత ఆ కూలిపోయిన నీళ్ళు ఇక్కడ ఏ విధంగా వస్తాయి, గోదావరి జిల్లాలో ఏ విధంగా వస్తాయి అని మేము అంటున్నాము. ఎందుకంటే ఇది ప్రభుత్వం మీద రుద్దేయడం కాదు. ఇప్పటికైనా కేసీఆర్ పాముదల పండుగ కేసీఆర్ బయటికి రావాలా, బయటికి వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకోవాలి. అప్పుడే ప్రజలకు న్యాయం సరిగా జరుగుతుందని మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఓకే.